రైతు మిత్రులకు నమస్కారం. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచే వ్యవసాయ రంగానికి రైతే ప్రధాన ఆధారం. రైతులు ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులను కొంతవరకు తగ్గించి వ్యవసాయ అవసరాలకు వారికి తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. అందులో రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందించే ప్రతిష్టాత్మక పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, అదే మన పిఎం కిసాన్. మరి ఈ పథకం గురించి అవగాహన కల్పించేందుకు ఈరోజు మనతో పాటు తిరుపతి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ ప్రసాదరావు గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ముందుగా ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అంటే ఏంటి, ఈ పథకం యొక్క నేపథ్యం గురించి మన శ్రోతలకు తెలియజేస్తారా? నమస్కారం అండి. ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఒక గొప్ప రైతు సంక్షేమ పథకం అని అనుకోవచ్చు. ఎందుకంటే మన భారతదేశంలో ఎక్కువ మంది రైతాంగం ఉన్నారు. వాళ్ళని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఒక గొప్ప పథకం. దీని ద్వారా దేశంలో ఉండేటువంటి కొన్ని లక్షల రైతు కుటుంబాలకి ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వాళ్ళకి ఆర్థిక భరోసాని కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. సార్, అయితే ఈ పథకం యొక్క ప్రయోజనాలు కేవలం చిన్న ఇంకా సన్నకారు రైతుల కుటుంబాలకు మాత్రమే వర్తిస్తాయా? లేదండి. ఈ పథకం కింద ప్రతి ఒక్క రైతు కూడా లబ్ధి పొందేదానికి అవకాశం ఉంది. సన్నకారు చిన్నకారు రైతులే కాకుండా పెద్ద రైతులు కూడా దీంట్లో లబ్ధి పొందేదానికి అవకాశం ఉంది. అయితే కొన్ని వర్గాల వారు దీంట్లో అనర్హులుగా గుర్తించడం జరిగింది. సార్, అయితే ఈ పథకం కింద ప్రయోజనాలు పొందడానికి ఎవరు అర్హులు, అలాగే ఎవరు అర్హులు కారో మన శ్రోతలకు తెలియజేస్తారా? ఎవరు అర్హులు అనే దానికి వచ్చినట్టయితే, ఎవరి పేరు మీద అయితే వ్యవసాయ భూమి నమోదై ఉండి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి అర్హత ప్రమాణాలు, అంటే వాళ్ళ పొలం ఆధార్తో లింక్ అయి ఉండడం, అట్లాగే బ్యాంకు ఖాతాకి ఆధార్ లింక్ అయి ఉండడం, అలాగే మొబైల్ నంబర్ లింక్ అయి ఉండడం, ఈకేవైసీ పూర్తి చేసి ఉండడం, ఇలా అర్హత ప్రమాణాలు కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ అయితే ఈ ఫుల్ఫిల్ అయినటువంటి ప్రతి ఒక్క రైతు కుటుంబానికి ఈ ప్రయోజనం చేకూరుతుందన్నమాట. ఈ పథకం కింద ఎవరు అనర్హులు అనే పాయింట్కి వస్తే, సంస్థాగత భూస్వాములు, అంటే కొన్ని దేవస్థాన భూములకు సంబంధించిన వాళ్ళు, మఠాలకు సంబంధించిన వాళ్ళు, అలాగే ఇన్స్టిట్యూషనల్గా ఉండేటువంటి భూములకు సంబంధించిన ఓనర్సు దీంట్లో అనర్హులు. అట్లాగే రాజ్యాంగబద్ధ పదవులు నిర్వహించేవాళ్ళు, అంటే రాష్ట్రపతి, వైస్ ప్రెసిడెంటు, గవర్నరు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఇలాంటి వాళ్ళు కూడా దీనికి అనర్హులు. అట్లాగే మాజీ మంత్రులు కానీ, ప్రజెంట్ ఉన్నటువంటి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, వీళ్ళు కూడా అనర్హుల జాబితాలో ఉన్నారు. ఇది కాకుండా ఇంకా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ, వీళ్ళు కూడా అనర్హుల కింద జాబితాలో ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్, ఎవరైతే ఆదాయ పన్ను చెల్లిస్తూ ఉన్నారో వాళ్ళను కూడా ఈ అనర్హుల జాబితాలో ఉంచారు. అట్లాగే వైద్యులు, డాక్టర్సు, ఇంజనీర్లు, న్యాయవాదులు, వీళ్ళందరూ కూడా. అంతేకాకుండా ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఎవరైతే 10,000 రూపాయలకి మించి పెన్షన్ వస్తూ ఉంటుందో వాళ్ళు కూడా అనర్హుల కిందే చేయడం జరిగిందనమాట. సార్, అయితే ఈ పథకం వల్ల ప్రప్రథమంగా ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి రైతులకు? అంటే ఈ పథకం మెయిన్గా భారత ప్రభుత్వం ఏదైతే 6,000 రూపాయలు ప్రతి ఒక్క రైతు కుటుంబానికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద ఇస్తూ ఉన్నారో, ఇది 3 విడతల్లో ఇవ్వడం జరుగుతుందనండి. అంటే ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయలు రైతు ఖాతాలు నేరుగా జమ చేయడం జరుగుతుంది. ఫస్ట్ విడత మనకి ఏప్రిల్, జూలై నెలల్లో ఒకసారి వేస్తారు. అట్లాగే ఆగస్టు టు నవంబర్ మధ్య ఇంకో విడత వేస్తారు. అట్లాగే డిసెంబర్, మార్చి, ఈ విధంగా 4 మంత్స్కి ఒకసారి ఈ యొక్క 2,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇచ్చిన దానివల్ల ఏంటంటే, ఫస్ట్ విడత వేసినప్పుడు విత్తనాలు కొనుక్కునేదానికి కానివ్వండి, అట్లాగే ఫర్టిలైజర్స్ కొనుక్కునేదానికి ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి. అట్లాగే రెండో విడత ఇచ్చినప్పుడు మధ్యలో మన స్ప్రేయింగ్ ఆపరేషన్స్ కానీ, ఇంకేదైనా కలుపు తీసేటువంటి ఆపరేషన్స్, వీటిలన్నిటినీ మీట్ అయ్యేదానికి కూడా మనకు అది ఉపయోగపడుతుంది. అలాగే డిసెంబర్, మార్చిలో జనరల్గా పంట కోతలకు వస్తూ ఉంటాయి. వాటిల్లో పంటల కోతలకు కూడా ఖర్చులకి ఉపయోగపడేదానికి ఉంటుంది. ఇంతేకాకుండా మనం మామూలుగా చిన్న సన్నకారు రైతులు వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటూ ఉంటారు.
క్రాప్ లోన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు ఈ సన్న చిన్నకారు రైతులకి. సో అలాంటి వడ్డీదారుల నుంచి వీళ్ళని రక్షించే దానికోసంగా ఇది కూడా చాలా ఉపయోగపడుతుంది. సార్, మరి ఇప్పుడు 2 హెక్టార్ల కంటే ఎక్కువ సాగు భూమిని కలిగి ఉన్న వ్యక్తులు లేదంటే రైతు కుటుంబం వాళ్ళు ఈ పథకం కింద ఏదైనా ప్రయోజనం పొందుతారా? అవునండి, ఇది ఏమీ భూ పరిమితి అంటూ ఏమీ లేదు. ఈ అర్హతా ప్రమాణాలు ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో, ల్యాండ్ ఆధార్తో లింక్ అయ్యి ఉండడం, బ్యాంక్ లింకేజ్ అయ్యి ఉండడం, ఈకేవైసీ అయ్యి ఉండడం, ఈ ప్రమాణాలన్నీ కూడా ఫుల్ఫిల్ అయితే ప్రతి ఒక్క రైతుకి ఈ అర్హత పొందేదానికి అవకాశం ఉంది. సార్, మరి ఇప్పుడు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకుంటారు కొంచెంమంది లబ్ధిదారులు. ఎవరైనా లబ్ధిదారులు తప్పుడు సమాచారాన్ని ఆ డిక్లరేషన్లో ఇస్తే ఏమవుతుంది? అంటే ఇప్పుడు తప్పుడు సమాచారం అంటే వాళ్ళు అప్లై చేస్తారు, అందరూ కూడా ఏదో బెనిఫిట్ పొందాలని అప్లై చేస్తూ ఉంటారు. మీ సేవా సెంటర్స్ ద్వారా ఇది అప్లై చేసుకునే వెసులుబాటు ఉంది. అట్లాగే సెల్ఫ్ అప్లికేషన్ కూడా ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా కేంద్ర ప్రభుత్వం వచ్చేటువంటి పథకానికి తీసుకోవాలని చెప్పి అప్లై చేస్తుంటారు. బట్ అవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు స్క్రూటినీ చేసి ఎవరైతే ఇన్ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళంతా కూడా ఇన్ఎలిజిబుల్ చేస్తూ ఉన్నాం. అయితే ఈ వ్యాలిడేషన్లో కొంతమందికి అనర్హులకు కూడా బెనిఫిట్ రావడం జరిగింది. సో అది తర్వాత ఇన్స్టాల్మెంట్లు వేసేటప్పుడు వాటిలందరినీ కూడా గుర్తించి అవన్నీ కూడా ఆపేయడం జరిగింది. అవసరమైతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే వెసులుబాటు కూడా ఉంది. సార్, మరి ఇప్పుడు ఈ పథకం కింద ఈ లబ్ధిదారుల అర్హతను నిర్ణయించడానికి ఏదైనా కట్ ఆఫ్ డేట్ అంటే నిర్దేశించిన గడువు ఏదైనా ఉందా? దీనికి ఉందండి. అంటే కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ 2019లో దీన్ని కట్ ఆఫ్ డేట్గా నిర్ణయించింది. అంటే 2019 ఫిబ్రవరి 1వ తేదీ ఆ రోజు ఎవరి పేరు మీద అయితే ఈ వాళ్ళ భూమి రిజిస్టర్ అయి ఉంటుందో అలాంటి వారి అందరికీ కూడా ఈ పథకంలో బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. అంటే తర్వాత 2019 ఫిబ్రవరి 1 తర్వాత ఎవరైనా భూమి కొనుగోలు చేసి వాళ్ళ పేరు మీద మార్చుకున్నా వాళ్ళకి బెనిఫిట్ ఇవ్వలేదు. సో అది కట్ ఆఫ్ డేట్గా పెట్టుకొని ఆ రోజు నుంచి ఈ రోజుకి ఫస్ట్ మనకి 2019 ఫిబ్రవరిలో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేయడం జరిగింది. ఆ విధంగా ఇప్పటి వరకు 23 ఇన్స్టాల్మెంట్లు వేశారు. ఆ రోజుటికి ఎవరి పేరు మీద అయితే రిజిస్టర్ అయ్యి ఉంటుందో ఆ రైతులకు మాత్రమే వేయడం జరుగుతుంది. తర్వాత ఫర్దర్గా ఎవరైతే కొనుక్కొనున్నా వాళ్ళ పేరు మీద మార్చుకున్నా ఇవన్నీ కూడా ప్రస్తుతానికి దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకోలేదు. సార్, అయితే ఒక అనుమానం సార్, ఇప్పుడు భూస్వామి మరణం కారణంగా వారసత్వంగా మీరు చెప్పిన ఈ కట్ ఆఫ్ తేదీ తర్వాత ఆ సాగు భూమి యాజమాన్యం బదిలీ అయిందనుకోండి, అలాంటి సందర్భాల్లో పథకం యొక్క ప్రయోజనాలు వారికి చేకూరుతాయా? దీన్ని మాత్రం భారత ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 2019కి ముందు వాళ్ళ తండ్రి మీద పేరు ఉందనుకోండి, అతను చనిపోయాడు, తర్వాత అది వీళ్ళ కొడుకుల పేరు మీద కానీ ఎవరైతే లీగల్ హెయిర్ వారసులు ఉంటారో వాళ్ళ పేరు మీదకి మార్చుకుంటే ఖచ్చితంగా ఆ యొక్క కొడుకుకి కానీ కూతురికి కానీ వచ్చే విధంగా దీన్ని మార్పులు చేయడం కూడా జరిగింది. సో వీళ్ళు బెనిఫిట్ పొందేదానికి అవకాశం ఉందన్నమాట. ప్రసాదరావు గారు, మరి ఇప్పుడు ఈ ఆదాయ పన్ను చెల్లించే రైతు లేదా వారి జీవిత భాగస్వామి ఒకవేళ ఈ ఆదాయ పన్ను చెల్లిస్తుంటే వారు ఈ పథకం కింద ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంటుందా? సో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ దీంట్లో అనర్హులు అనమాట. అంటే అతను ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నా లేదా వాళ్ళ భాగస్వామి పే చేస్తున్నా లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉంటే దీని పథకానికి అనర్హులు. అయితే దీన్ని కొంత వెసులుబాటు ఇస్తూ లాస్ట్ 3 ఇయర్స్లో గత 3 సంవత్సరాల్లో వాళ్ళు కానీ ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకపోతే, అంటే గతంలో ఎప్పుడో ఒకసారి పే చేసి ఉంటారు కానీ తర్వాత పే చేయకుండా వాళ్ళ వ్యాపారాలు మానేసి అట్లా ఉండి ఉంటారు. సో అలాంటి వారికి మళ్ళీ వెసులుబాటు ఇచ్చి 3 ఇయర్స్ గత 3 సంవత్సరాల్లో ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేయలేదో వాళ్ళందరికీ కూడా ఈ పథకం వర్తించే విధంగా సవరణలు చేయడం జరిగింది. సార్, అయితే ఇందాక మీరు మాట్లాడుతూ కుటుంబం అన్నారు. అయితే ఈ కుటుంబం నిర్వచనం ఏంటి ఈ పథకం కింద? కుటుంబం అంటే మామూలుగా గ్రామాల్లో ఒక ఇంట్లోనే ఒక 2-3 కుటుంబాలు కూడా ఉండి ఉంటాయి. అయితే మనం ఇంటి క్రైటీరియా కాకుండా కుటుంబం క్రైటీరియా అంటే ఒక భర్త, భార్య, పిల్లలు, ఇది ఒక కుటుంబం. అట్లాగే ఆ ఇంట్లోనే ఇంకొక భర్త, భార్య, పిల్లలు ఉంటే అది వేరే కుటుంబం కింద ట్రీట్ చేసి ప్రతి ఒక్క కుటుంబానికి ఒక్కరికే బెనిఫిట్ వచ్చే విధంగా దీంట్లో చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అంటే భర్త పేరు మీద కూడా పొలం ఉండి ఉంటుంది, భార్య పేరు మీద కూడా పొలం ఉండి ఉండొచ్చు. అయితే ఇద్దరికి కూడా బెనిఫిట్ రాదనమాట. ఒక కుటుంబానికి ఒకరికే బెనిఫిట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సార్, ఇప్పుడు ఒక రైతు పేరు మీద ఆ భూమి లేదనుకోండి, వాళ్ళ తండ్రి లేదంటే పూర్వీకుల యాజమాన్యంలోని ఆ భూమిని వారు సాగు చేస్తుంటే
అలాంటి రైతుకి ఈ పథకం కింద ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంటుందా? అదే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ తండ్రి పేరు మీద పొలం ఉంటే దాన్ని అతను చనిపోయి తర్వాత మ్యుటేషన్ జరిగితేనే కొడుకు పేరు మీద కానీ ఆ కూతురు పేరు మీద కానీ మనం మార్చుకొని ఈ బెనిఫిట్ పొందేదానికి అవకాశం ఉంది. కానీ మన వెబ్లాండ్ రికార్డ్స్లో ఆ తండ్రి పేరే ఉన్నంత వరకు ఆ బెనిఫిట్ ఆ తండ్రికే వర్తిస్తుంది, తర్వాత వీళ్ళు కొడుకులకి రాదనమాట. సార్, అయితే ఇప్పుడు ఈ పిఎం కిసాన్ కింద ఈ ప్రయోజనాల బదిలీ కోసం పిఎం కిసాన్ పోర్టల్లో తప్పనిసరిగా సమర్పించాల్సిన సమాచారం ఏంటి? అంటే ఇది పథకం పొందాలంటే ఖచ్చితంగా ఈ పోర్టల్లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునే దానికి మ్యాండేటరీగా కొన్ని డాక్యుమెంట్స్ అనేది అవసరం. ఏంటంటే అతనికి పొలం ఉందా లేదా, అంటే పట్టాదారు పాస్ పుస్తకం అవసరం. అట్లాగే ఆధారు ఉండాలి, అంటే ఎందుకంటే ఈ పొలానికి ఆధార్ లింక్ అవ్వాలి. సో ఇది బెనిఫిట్ రావాలంటే ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయి ఉండాలి. అట్లాగే వాళ్ళకి మెసేజెస్ వచ్చేదానికి మొబైల్ లింక్ అయి ఉండాలి. ఖచ్చితంగా ఈ క్రైటీరియాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఖచ్చితంగా సమర్పిస్తేనే మనం ఆ పోర్టల్లో ఇది తీసుకుంటుంది. తర్వాత మన వెరిఫికేషన్లో కూడా ఇవన్నీ ఉన్నాయా లేదని చెక్ చేసుకొని వీళ్ళని అప్రూవ్ చేయడం జరుగుతుంది. సార్, అయితే ఇప్పుడు మీరు దరఖాస్తు చేసుకోవాలన్నారు, దానికి సంబంధించిన వెబ్సైట్ కానీ పోర్టల్ వివరాలు కానీ మన రైతులతో పంచుకుంటారు? దీనికి pmkisan.gov.in అనేటువంటి ఒక పోర్టల్ ఉంది. దీంట్లోనే డైరెక్ట్గా సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదా ఈవెన్ మనం మీ సేవా సెంటర్స్కి వెళ్ళినా కూడా ఈ పోర్టల్ నుంచే వాళ్ళు కూడా ఈ అప్లై చేసేటువంటి కార్యక్రమం చేస్తారు. లేదు ఎవరికైనా రైతులకి అవగాహన లేకపోతే సమీపంలో ఉన్నటువంటి మీ రైతు సేవా కేంద్ర సిబ్బందిని కానీ మండల వ్యవసాయ అధికారిని కానీ కలిస్తే ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది మీకు గైడ్ చేస్తారు. సార్, దీనికి సంబంధించి ఏదైనా యాప్ కూడా ఉందా? అంటే సెల్ఫ్ రిజిస్ట్రేషన్ పిఎం కిసాన్ యాప్ అనేది ఒకటి ఉంది, దాంట్లో అయినా అప్లై చేసుకో. సార్, మరి ఇప్పుడు కొంతమంది వేరే వాళ్ళ భూమిని సాగు చేస్తుంటారు, అంటే కౌలుకు. ఈ కౌలు రైతులు ఈ పథకం కింద ప్రయోజనం పొందడానికి అర్హులా? దీంట్లో కౌలు రైతులకి అవకాశం లేదండి. ఎవరైతే భూ యజమానులు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇది వర్తింపజేయడం జరిగింది. అయితే ROFR పట్టాలని, అంటే అటవీ భూములు సాగు చేస్తూ ఉంటారు, కౌలు కిందే అది, బట్ గవర్నమెంట్ వాళ్ళకి పట్టాలు ఇచ్చి ఉంటారు. సో అలాంటి ROFR ఫ్యామిలీస్కి ఈ పథకంలో అవకాశం కల్పించడం జరిగింది. సార్, మరి ఇప్పుడు ఈ భూమి ఉన్న రైతు కుటుంబం తమ పేరు ఒకవేళ లబ్ధిదారుల జాబితాలో ఉందని తెలుసుకోవాలంటే ఎలా? అంటే దీంట్లో పిఎం కిసాన్ పోర్టల్లో మనం డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు అండి. నో యువర్ స్టేటస్ అనేది ఒకటి ఉంటుంది. దాంట్లో మనం ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి చూసుకుంటే మనకి అది లబ్ధి ఉందా లేదా, మనకి అమౌంట్ పడిందా లేదా అనేది అన్ని విషయాలు తెలుస్తాయి. లేదా బెనిఫిషరీ లిస్ట్ అనేది ఒకటి ఉంటుంది, దాంట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. లేదా మీరు తెలుసుకునే దానికి ఏదైనా ఇబ్బందిగా ఉంటే లోకల్గా ఉండేటువంటి రైతు సేవా కేంద్రానికి వెళ్తే మీకు ఆ యొక్క గైడ్ చేయడం జరుగుతుంది. సార్, ఒకవేళ ఇప్పుడు అర్హులైన లబ్ధిదారుల పేర్లు ఆ లబ్ధిదారుల జాబితాలో లేదనుకోండి, వారికి అందుబాటులో ఉన్న పరిష్కారం ఏంటి? లబ్ధిదారుల జాబితాలో లేదు అని అంటే ఖచ్చితంగా అది ఏదో ఇన్ఎలిజిబుల్ అయి ఉండాలి, లేదా ఆ రైతు ఇప్పటి వరకు అప్లై చేసుకోకుండా ఉండాలి. ఈ రెండిట్లో ఖచ్చితంగా ఏదో ఒకటి జరిగి ఉండాలి. సో అప్లై చేసుకోకపోతే వెంటనే మీ సేవ ద్వారా అప్లై చేసుకోవడం. లేదు అప్లై చేసుకున్నా కూడా ఎలిజిబిలిటీ ఉన్నా కూడా కొంతమంది కొన్ని కారణాల వల్ల ఇన్ఎలిజిబుల్ అయ్యారు. ఎలా అంటే ఫస్ట్లో ఈ పిఎం కిసాన్ అనేటువంటి బెనిఫిట్ అందరు రైతులకి ఇవ్వడం జరిగింది. తర్వాత ఖచ్చితంగా వాళ్ళ పొలానికి ఆధార్ లింక్ అవ్వాలని, అట్లాగే బ్యాంకుకి NPCI లింక్ అవ్వాలని, ఇట్లా అన్నీ కూడా కండిషనల్గా పెట్టుకుంటూ వచ్చేసరికి కొంతమంది లబ్ధిదారులు అనర్హతకి గురయ్యారు. అయితే మాకంతా పొలం ఉంది, పొలానికి ఆధార్ లింక్ అయ్యి ఉంది అని ప్రూఫ్లతోటి తీసుకొస్తే మనం వాళ్ళని మళ్ళీ రివోక్ చేసి వాళ్ళకి బెనిఫిట్ వచ్చే విధంగా కూడా చేయడం జరుగుతూ ఉంది. చాలా మంచి విషయం తెలియజేశారు సార్. సార్, మరి రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలు పిఎం కిసాన్ లబ్ధిదారుల ధృవీకరించబడిన జాబితాను అందించవచ్చా? అది ఇప్పుడు ఈ పిఎం కిసాన్ ఎలిజిబుల్ లిస్ట్ ఎలా వచ్చిందంటే, మనకి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఒక వెబ్లాండ్ డేటా అనేది ఒకటి ఉంటుంది. ఈ వెబ్లాండ్లో ఎవరి పేర్లు అయితే రిజిస్టర్ అయ్యి ఉంటాయో ఆ జాబితాలంతా కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. దాని ప్రకారమే వాళ్ళు అక్కడ వ్యాలిడేషన్ చేసి, మనం అనర్హులు ఎవరైనా అప్లై చేసినా కూడా ఆ డేటాతో వ్యాలిడేషన్ చేసుకొని అర్హులా కాదా అనేది నిర్ధారించడం జరుగుతుంది. సార్, మరి ఇప్పుడు ఈ పట్టణ ప్రాంతాల పరిధిలో ఉన్న కొన్ని గ్రామాలు ఉంటాయి, అక్కడున్న రైతులు కూడా ఈ పథకం ప్రయోజనం పొందడానికి అర్హులేనా? అవునండి. అంటే పట్టణ ప్రాంతాల్లో అని పల్లె ప్రాంతాలు అనేం లేదు.
పల్లెల్లో ఉండేవాళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్ చాలామంది పట్టణాలకి పోతున్నారు. బట్ వాళ్ళ ల్యాండ్స్ అవన్నీ కూడా గ్రామాల్లో ఉన్నాయి. ఆ పొలాలకు సంబంధించినటువంటి వాళ్ళ ఆధార్ లింకింగ్ అంతా కూడా వాళ్ళదే కాబట్టి ఈవెన్ వాళ్ళు పట్టణాల్లో నివాసం ఉంటున్నా కూడా వాళ్ళకి ఖచ్చితంగా ఈ పథకం వర్తిస్తుంది. సార్ మరి ఇప్పుడు ఈ చాలా చిన్న తరహా భూములు ఉంటాయి, అంటే ఈ మైక్రో ల్యాండ్ హోల్డింగ్స్, ఇలాంటి మైక్రో ల్యాండ్ హోల్డింగ్స్ కలిగిన వారు కూడా ఈ పథకం ప్రయోజనం పొందడానికి అర్హులేనా? అవునండి, ఇందాక మనం చెప్పుకున్నాం, ఇది అన్ని వర్గాల రైతులకి, పెద్ద రైతులకి, చిన్నకారు రైతులకి అందరికీ వర్తిస్తుంది. ఈవెన్ 10 సెంట్లు 5 సెంట్లు ఉన్నా కూడా ఆ యొక్క రైతుకి ఈ సేమ్ 6,000 రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద ఇవ్వడం జరుగుతుంది. సార్ అయితే ఇప్పుడు ఈ లబ్ధిదారులు సమర్పించిన సమాచారం లేదా డిక్లరేషన్ను ధృవీకరించడానికి నిర్దేశించిన విధానం ఏంటి? అంటే రైతులు మీ సేవలో అప్లై చేసిన తర్వాత అది నేరుగా మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఎవరైతే మండల స్థాయిలో అధికారి ఉంటారో వాళ్ళ సైట్కి అది రావడం జరుగుతుంది. అది ఒకసారి వాళ్ళు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫై చేసి అవన్నీ వాళ్ళు సాటిస్ఫై అయితేనే మళ్ళీ దాన్ని డిస్ట్రిక్ట్ లెవెల్కి ఫార్వర్డ్ చేస్తారు. డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా వ్యాలిడేషన్ చేసి మనం స్టేట్ లెవెల్కి పంపిస్తాం. స్టేట్ లెవెల్లో వ్యాలిడేషన్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి పంపించడం జరుగుతుంది. వాళ్ళు కూడా అక్కడ వ్యాలిడేషన్ చేసి ఫైనల్గా ఈ లబ్ధిదారులను గుర్తించడం జరుగుతుంది. సో డిఫరెంట్ స్టేజెస్లో ఈ వ్యాలిడేషన్ జరుగుతుంది. కాబట్టి ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా లబ్ధి చేకూర్చే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. సార్ మరి ఇప్పుడు కొన్ని భూములను ఈ వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తుంటారు. మరి ఇటువంటి భూమికి సంబంధించిన రైతులు ఈ పథకం ప్రయోజనాలు పొందడానికి అర్హులేనా? అంటే దీంట్లో ఒకటండి, ఫస్ట్లో ఆ రైతు వ్యవసాయం చేస్తూ ఉంటాడు, తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆక్వాగా కన్వర్ట్ అయ్యి ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళని మనం గ్రామ స్థాయిలో ఉండేవాళ్ళు గుర్తించి వాళ్ళు అనర్హుల కింద స్టాప్ పేమెంట్ కింద కొట్టేసేస్తే వాళ్ళకి రాకుండా ఉంటుంది. అట్లాగే వాళ్ళ పొలాలు కొన్ని లేఅవుట్స్గా మారిపోయి ఉండొచ్చు, లేదా అర్బనైజేషన్లో ఏదైనా ఇండస్ట్రీస్ కట్టేసి ఉండొచ్చు. ఇవన్నీ ఎప్పటికప్పుడు మనం డేటా లబ్ధిదారుల జాబితాని చెక్ చేసుకుంటూ ఎవరైతే ఇనెలిజిబుల్ అని ఆ ల్యాండ్ కన్వర్షన్ జరిగిందో వాళ్ళంతా కూడా మనం అర్హుల జాబితాల నుంచి తీసేస్తున్నాం. సార్ మరి మీరు ఇందాక చెప్పినట్టు ఈ పిఎం కిసాన్ నిధుల విడుదల 3 విడతలుగా జరుగుతుందన్నారు. మరి ఒకవేళ ఈ పథకం కింద నమోదైన రైతుకు ఏదైనా 4 నెలల కాలంలో ఏ కారణం చేతనైనా ఆ వాయిదా మొత్తం అందకపోతే వారు దాన్ని తర్వాత పొందే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి. అంటే ఇప్పుడు పిఎం కిసాన్ పథకం ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు ఇప్పుడు మొన్న 23 విడతలుగా ఆ రైతులకి ఇవ్వడం జరిగింది. ఎవరైనా అప్లై చేసిన రోజు నుంచి ఏ వాయిదా అయినా మిస్ అయ్యి ఉంటే అప్పటి నుంచి రావాల్సిన బకాయిలన్నీ కూడా ఎలిజిబుల్ అయినటువంటి డేట్ నుంచి అన్ని వాయిదాలు ఖచ్చితంగా ఆ రైతు అకౌంట్లో పడతాయి. ఉదాహరణకి ఒక 10 ఇన్స్టాల్మెంట్లు పడి ఉంటుంది, తర్వాత 11 ఇన్స్టాల్మెంట్ నుంచి ఏదో సమ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఒక 2-3 విడతలు పడకుండా ఉంటుంది. తర్వాత అవన్నీ రెక్టిఫై చేసిన తర్వాత మళ్ళీ 11, 12, 13 ఈ విడతలన్నీ కూడా అతని అకౌంట్లో డైరెక్ట్ వన్ టైం సెటిల్మెంట్ జరుగుతుందన్నమాట. చాలా మంచిది సార్. మరి ఇప్పుడు ఈ పిఎం కిసాన్ కింద గరిష్టంగా ఇంతకన్నా ఎక్కువ భూమి ఉంటే వాళ్ళకి ఈ లబ్ధి చేయకూడదు అనేది ఏమన్నా ఉందా? అనేది ఏం లేదండి. ఎన్ని ఎకరాలు ఉన్న రైతుకైనా కూడా ఈ పథకం వర్తిస్తుంది. అలాగే ఎంత లో ఎకరేజ్ ఉన్నా కూడా ఈ పథకం వర్తిస్తుంది. దీనికి ఏమి భూ పరిమితి అంటూ ఏమి లేదు. సార్ ఇప్పుడు ఎక్కువ భూమి ఉన్న వాళ్ళు ఒకవేళ స్వచ్ఛందంగా మాకు ఈ బెనిఫిట్ వద్దు అని వాళ్ళు సరెండర్ చేయాలనుకుంటే దానికి ఏమైనా వెసులుబాటు ఉందా? ఆ విధంగా మాకు ఈ పథకం బెనిఫిట్ మాకు వద్దు అని అనుకుంటే సరెండర్ చేసుకునేటువంటి వెసులుబాటు కూడా దాంట్లో కల్పించడం జరిగింది. సో ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. సార్ చివరగా ఈ పథకానికి సంబంధించి మీరు మన తిరుపతి జిల్లా రైతులకు, శ్రోతలకు ఇచ్చే సందేశం ఏంటి? సో ఇప్పటి వరకు మనకి పిఎం కిసాన్ ద్వారా దాదాపు 23 విడతలుగా ఈ కార్యక్రమాన్ని నిరాఘాటంగా కొనసాగిస్తున్నారు. దాదాపు మనం తిరుపతి జిల్లాలో 1,40,647 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రతి విడత జమ చేయడం జరుగుతూ ఉంది. మొన్న ఇటీవల జూన్ 20వ తేదీన గౌరవ ప్రధానమంత్రి గారు వెస్ట్ బెంగాల్ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ రోజు 23 కోట్ల రూపాయలు ఈ పిఎం కిసాన్ నిధులు మన తిరుపతి జిల్లాలోటువంటి రైతులకి చేరాయి. అయితే ఇక్కడ అందరికీ నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, చాలామంది ఇంకా కూడా వాళ్ళ పొలాలని ఆధార్తో లింక్ చేయించుకోకుండా ఉన్నారు. ఫస్ట్ అది చేయించుకోవాలి. అట్లాగే బ్యాంకుకి ఆధార్ లింక్ చేయించుకోవాలి. ఈకేవైసీ కూడా చేయించుకోవాలి. అంటే ఈకేవైసీ సమస్యలు ఏంటంటే, చాలామంది గ్రామాల్లో పొలాలు ఉన్నాయి, వాళ్ళు
టౌన్స్లో ఉంటున్నారు. సో వాళ్ళు వచ్చి ఆర్ఎస్కే అంటే రైతు సేవా కేంద్రంలో ఈకేవైసీ చేయించుకుంటేనే ఈ బెనిఫిట్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు మీ సమీప ఆర్ఎస్కేకి వెళ్ళి ఈకేవైసీ చేయించుకుంటే ఈ పథకం మీకు వచ్చేదానికి అవకాశం ఉంది. అదొకటి. రెండోది, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి ఫార్మర్కి కూడా ఒక ఐడి అనేది, ఫార్మర్ ఐడి అని ఒకటి ప్రవేశపెట్టింది. అంటే ప్రతి సిటిజన్కి ఎలాగైతే ఆధార్ నంబర్ ఉంటుందో అట్లాగే రైతు అనే వాళ్ళకి ఖచ్చితంగా ఒక ఫార్మర్ ఐడి అనేది క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు జిల్లాలో దాదాపు 1,00,000 మందికి ఐడీలు క్రియేట్ చేశాం. సో ఇంకా కూడా ఒక 64,000 మంది ఐడి క్రియేట్ చేయకుండా ఉన్నారు. సో వాళ్ళు వచ్చి ఎక్కడున్నారో వాళ్ళు ట్రేస్ అవుట్ కావట్లేదు. సో వాళ్ళు వచ్చి ఈ ఐడి క్రియేట్ చేసుకుంటే తప్ప బెనిఫిట్ అనేది రాబోయే రోజుల్లో అది ఆపేయడం కూడా జరుగుతుంది. సో ఖచ్చితంగా మ్యాండేటరీగా ఈ ఫార్మర్ ఐడి అనేది పెట్టడం జరిగింది. కాబట్టి ఎవరైనా రైతులు ఇంకా ఫార్మర్ ఐడి చేయించుకోకపోతే దయచేసి మీ సమీప రైతు సేవా కేంద్రానికి వచ్చి చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు సార్. రైతు బలపడితేనే వ్యవసాయం బలపడుతుంది, వ్యవసాయం బలపడితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది, తదనుగుణంగా దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బలపడుతుంది. ఈ దిశగా రైతులకు అండగా నిలుస్తున్న పిఎం కిసాన్ పథకం దేశ వ్యవసాయ రంగంలో రైతు సంక్షేమానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుంది. అన్నదాతకు ఆర్థిక భరోసాను అందిస్తూ సుస్థిరమైన వ్యవసాయ అభివృద్ధి దిశగా ముందుకు సాగేందుకు ఈ పథకం ఒక ముఖ్యమైన అడుగుగా నిలుస్తుందని మీ మాటల ద్వారా అర్థమవుతుంది సార్. మరి మీ విలువైన సమయాన్ని వెచ్చించి మన రైతులకు ఈ పథకం గురించి ఎంతో చక్కగా అవగాహన కల్పించినందుకు మీకు ధన్యవాదాలు సార్. ధన్యవాదాలండి.